నిన్నగాక మొన్న నేను ఒక వీడియో చూశాను, చంద్రబాబు గారు రాజకీయాల్లో శత్రుత్వం ఉండకూడదు మనం అని ఒక మాట చెప్తారు, ఇంకోవైపు ఏమో వైసీపీ వాళ్ళకి ఏమీ చేయొద్దని చెబుతాడు. చివరికి గిరిజన ఎంపీని కూడా ఆహ్వానించరా? ఈ పరిస్థితి మీకేమనిపిస్తూ ఉంది? ఇది నిజానికి పెద్దగా ఆశ్చర్యం కలిగించే అంశం కాదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అదే ఆ పార్టీ కూడా అండి ఎప్పుడు కూడా తన గురించి తన పార్టీ గురించి ఆలోచిస్తుంది తప్ప ఆ కట్టసి మనం పాటిద్దామని చెప్పి వారు ఏనాడు అనుకోలేదండి. దాంట్లో భాగంగానే అరకు ఎంపీ గారిని అరకు కాఫీకి సంబంధించిన ఒక స్టాల్ ప్రారంభోత్సవానికి సంబంధించి వారిని ఆహ్వానించకపోవడం అనేది జరుగుతుంది. అయితే మీరు చెప్పిన దాంట్లో మద్యం గురించి కూడా ప్రస్తావించండి ప్రముఖంగా. దీనికి సంబంధించి నా పరిశీలన ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మద్యం లాబీ ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. మద్యం లాబీ పరగ చెప్పాలంటే ఈ ప్రభుత్వాన్ని శాసిస్తోంది. ఎందుకు ఈ మాట వస్తుందంటే ఈ రోజున వారు ప్రభుత్వం ఒక ఎంఆర్పి రేటు పెడితే దానితో సంబంధం లేకుండా మేము 10 నుంచి 30 రూపాయల వరకు పెంచుతున్నామని చెప్పి పెంచుతున్నారు, వసూలు చేస్తున్నారండి. అలా వసూలు చేస్తుంటే ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ఈ ఎంఆర్పి రేట్లకు అదనంగా దాంతో పాటు విచ్చలవిడిగా మీకు బెల్ట్ షాపులు వచ్చినాయండి. ఇంతేకాకుండా రకరకాల మార్గాల్లో ఈ మద్యాన్ని విక్రయిస్తూ ఇతర ప్రాంతాల నుంచి చౌకగా మద్యాన్ని తెచ్చి సరిహద్దు ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఈ ప్రభుత్వ పెద్దలు గాని ఆ సంబంధిత శాఖ గాని పట్టించుకోవటం లేదు. ఇంకొక సమాచారం ఏంటంటే దీనికి సంబంధించి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఈ లెక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మేనేజ్ చేయడానికి ఒక వ్యవస్థను కూడా పెట్టుకోవడానికి తెలుస్తుంది. జిల్లాల వారీగా వ్యవస్థను పెట్టారంటండి. ఆ వ్యవస్థ వారు డబ్బులు వసూలు చేసి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అనేది ఇస్తూ చేస్తున్నారు. ఇదంతా కూడా ఆయా మంత్రిత్వ శాఖలు లేకపోతే ఆయా నాయకులకు అనుబంధంగా ఉండే ఈ చోటా నాయకుల నేతృత్వంలో జరుగుతున్నట్టు తెలుస్తుందండి. మీకు ఇంత మాట చెప్పాను నేను, ఈ లిక్కర్ లాబీ అనేది ఒక సమాంతర ప్రభుత్వంగా మారిందని చెప్పి. ఎందుకంటే ఈ రోజున మీరు గమనించారు లేదు అండి, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ మూవ్మెంట్ అనేది ఆగిపోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయటం మానేశారు పోలీసులు. ఎందుకంటే దానికి కూడా ఈ మద్యం లాబీయే కారణం. మళ్ళీ చెప్పారంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే మా దగ్గర మద్యం కొని తాగి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మీరు నిలిపివేయాలని చెప్పి చెబితే ఇమీడియట్ గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులన్నీ కూడా పోలీసులు చాలా ప్రాంతాల్లో ఆఫ్ చేశారు. విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇతర ప్రధానమైన నగరాలు పట్టణాల్లో కావచ్చు, అక్కడ ఈ టెస్టులు మాత్రం పూర్తిగా నిలిపివేశారండి. ఏదో అరకొరగా ఏదో కంటి తులుపుగా అక్కడ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మద్యం లాబీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి, ఒక పోటీ ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి చేరుకుంది కేసీఆర్ గారు. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు కృష్ణరాజు గారు.